బీఆర్ఎస్ తరపున జీవన్ రెడ్డి రాజకీయ ప్రయాణం ఖరారైంది. కారు పార్టీలోకి ఆయన ఎంట్రీ ఇచ్చే డేట్ విషయంలోనూ దాదాపుగా ఓ క్లారిటీ వచ్చేసింది. కాంగ్రెస్ తో సుదీర్ఘ రాజకీయ బంధాన్ని తెంచుకున్న జీవన్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనంలో ఉందని ఆరోపించారు. బీఆర్ఎస్ లో జీవన్ రెడ్డి చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 20న ఆయన బీఆర్ఎస్ లో చేరబోతున్నట్టు తెలుస్తోంది. 20న జగిత్యాలలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారు జీవన్ రెడ్డి. బ్రాడ్ గా డిస్కస్ చేయడం జరిగింది తప్ప స్పెసిఫిక్ అంశాలు అనేవి ఏం లేవు. ఓన్లీ థింగ్ ఈజ్ కేసీఆర్ గారు జగిత్యాలు రావాలని చెప్పిన అందరం కూడా వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఉత్తర తెలంగాణ ప్రాంతానికి కూడేలుగా ఉన్నటువంటి జగిత్యాల్లో వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక సమావేశం ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దానికి ముఖ్య అతిథిగా పెద్దలు బీఆర్ఎస్ అధ్యక్షులైనటువంటి కేసీఆర్ గారు పాల్గొనే విధంగా వారు సమయం కేటాయింపు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేయటం, వారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. కేసీఆర్ ను కలిసిన తర్వాత కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణపై పట్టుకోల్పోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తిరోగమనంలో ఉందని ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారన్నారు. ఒకప్పుడు పీసీసీ చెప్పినట్టుగా సీఎం నడుచుకుంటే ఇప్పుడు సీఎం చెబితే పీసీసీ అమలు చేస్తోందన్నారు. పీసీసీ ఆలోచన సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందా, లేకపోతే ముఖ్యమంత్రి గారి యొక్క సూచన మేరకు పీసీసీ పనిచేస్తుందా? కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ప్రస్ఫుటం చేసేది ప్రదేశ్ కాంగ్రెస్. అటువంటి ప్రదేశ్ కాంగ్రెస్ ఆలోచనకు అనుగుణంగా పనిచేయాల్సిన ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఇలా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనకు అనుగుణంగా పీసీసీ పనిచేసినాక ఇలా కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోవటానికి కారకులు ఎవరు? ఇలా ప్రదేశ్ కాంగ్రెస్ ఏదైతుందో నిస్సహాయత. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ ను కలిసేందుకు వచ్చిన జీవన్ రెడ్డికి కేటీఆర్, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ పార్టీ నేతలు స్వాగతం పలికారు. తనను కలిసిన జీవన్ రెడ్డిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు కేసీఆర్. శాలువాతో ఆయన్ను సన్మానించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ఆ దేవుడే మీతో కలిసి పనిచేయమని నన్ను పంపారంటూ కేసీఆర్ తో అన్నారు. జీవన్ రెడ్డి చేరిక సందర్భంగా జగిత్యాలలో బహిరంగ సభ ఏర్పాటు చేయనుండడం, అందులో కేసీఆర్ పాల్గొనబోతుండడంతో ఈ సభపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.